ఈ చెట్టు మేము వేసి ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ అవుతుంది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. ఇంకా ఈ సైజ్ అయితే చాలా అంటే చాలా పెద్ద సైజు. ఇంకా స్వీట్నెస్ విషయానికి వస్తే చాలా తియ్యగా ఉంటుంది ఫ్రూట్. ఇక్కడ చెట్టుకి నాకు సపోర్ట్ ఎప్పుడు కూడా ఒకటే కన్ఫ్యూజన్, చెట్టుకి ముగ్గించాలా లేదంటే కోసి ముగ్గు పెట్టాలా అనేది. చాలాసార్లు చెట్టుకే వదిలేసాం, అవి పిచ్చుకలు తిని అలా ఎలా అయిపోయాయి. ఇంకా లాస్ట్ ఇయర్ ఒక 2 కాయలు కోసి బియ్యం డ్రమ్లో వేస్తే చాలా మంచిగా ముగ్గాయి. ఇంకా అందుకని చెప్పేసి ఈ ఇయర్ ఇలాగా మొత్తం పచ్చిగా ఉన్నప్పుడే చెక్ చేసుకొని తీస్తాం. గార్డెనింగ్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో సపోటా చెట్టు ఉందా, అంటే మీ గార్డెన్లో అవి మీరు ఎలా పండిస్తారనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్ని పళ్ళు ప్రాపర్గా ఎలా పండించాలనేది నాకైతే తెలియదు. సో అందుకని చెప్పేసి అడుగుతున్నాను. ఇప్పుడైతే హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ కాయలు కింద కొమ్మలు అయితే మాకు అందుతున్నాయి, కానీ పై కొమ్మలు అందట్లేదని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చాం. తనకు కూడా కింద అందినంత వరకు కోసేసారు. ఇంకా పై దాట్ల కోసం గడంచి వేసుకొని ఎక్కి మరీ కోసారనమాట. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి మా హార్వెస్ట్ అయితే కంప్లీట్ చేసాం. ఇంతమంది కలిసి కోసిన తర్వాత ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. ఈ కాయలు అయితే వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్